హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను కూడా ఈరోజు ఊరికెళ్ళేద్దాం అనుకున్నాను. కొన్ని సిచ్యువేషన్ బాగాలేక వెళ్ళలేదు. మా వైఫ్ని, పిల్లల్ని వాళ్ళను నిన్ననే పంపించేసిన. సంక్రాంతి పండుగ అంటేనే అందరూ కుటుంబంతో, అక్క చెల్లెలు, బావలు వాళ్ళందరితోటి మంచిగా ఆనందంగా గడిపి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఏదైనా మన సిటీ నుంచి మన వాళ్ళు విలేజ్కి వెళ్తారు కదా. నేను కూడా ఒకప్పుడు పోతుంటిని. అంటే లాస్ట్ ఇయర్ కూడా పోయినలే. అంటే పెళ్ళిగా ముందు మంచిగా ఎంజాయ్ చేస్తుంటిని. ఇప్పుడు ఏది లేదు. ఇక ఫోన్ చేస్తుంటిని, మామ ఊరికి వస్తున్నారా, నేను ఏ రా మామ, నేను ఉన్నాక నీకేంద్రా అని వాడంటాడు. మామ కళ్ళు చెప్పు మామ, అప్పుడు మందు వారదు, బీర్లు కూడా కాదు. ఏ అమ్మ వచ్చు రాక రాక ఊరికి వస్తే నీ కళ్ళు బీర్లు సారీ నీ బీర్లు మందు ఆడ దొరకదా రా భయ్, హైదరాబాద్లా వచ్చి ఉంటుంది. ఏనైనా దొరుకుతుంది. అది ఊరికి వచ్చినప్పుడు కళ్ళు కావాలనిపిస్తుంది. పండుగ పండుగ రోజు ఎడ దొరుకుతుంది. అరే నువ్వు ఏం చేస్తానో తెలియదు మా, నాకు మాత్రం కళ్ళు కావాలి అని మనోడు చెప్తాను. మేము కూడా చెప్తుంటే ఎవరు ఏమంటాడు, ఫోన్ చేస్తున్నా మా ఇటు అటు ఫోన్ చేసి నీళ్ళకల్లో ఏదో ఒకటి ఒక బట్టలు చెప్తాడు. మనం పోయేటప్పుడు మోతవర్లో మన దగ్గర బండి ఉంటుంది, ఏమన్నా మన దండగాల్లో ఏమో కొన్ని కాడ ఉంటుంది కదా, ఫోన్ పరమా అని చెప్పేసి బండ్ల మీద పోతుంటే మంచిగా 100-200 పెట్రోల్ పోసుకొని పోతుంటే, మళ్ళీ పైసలు లేకున్నా కానీ మంచి బట్టలు కొనుక్కొని, షూస్ వేసుకొని, వాచ్ పెట్టుకొని, 200 వాచ్ ఎంత ఉంటుంది మామూలు వాచ్, మామూలు 350 రూపాయలు షూస్ వేసుకొని గచ్చులు కొట్టుకుంటూ పోతాంటే ఖర్చులో పైసలు ఉన్నాయిగా. మా నీకాడు ఉన్నాయి, ఈ హైదరాబాద్ ఉన్నప్పుడే నీకాడు ఉన్నాయి మంచి 200 మంచిగా ఒక 2000 చేసుకుని, ఇక వానికి చూసుకుంటే నా బాధ నేను పడుతుండే. 2000 చేసుకుని దగ్గర పెట్టుకొని పోతుంటే కలకడి పోతాంగా. మనకేడ పైసలు ఏం లేవు, వాడు పెడితే బాగుండని మనకు అనిపిస్తుంది. ఆడ హైదరాబాద్ నుంచి వచ్చి నీ అమ్మ వాడే పెట్టుకుంటాను వాడు అనుకుంటాడు. మామని ఎత్తుతీ మా అనగానే సరే ఇయ్యను వాడు అంటాడు. నీ ఇయ్యరాదురా మామ, నీ హైదరాబాద్ నుంచి రాకపోతే ఇవ్వరా లేలంటే వాడు అంటాడు. హైదరాబాద్ ఎన్ని పైసలు సంపాదిస్తున్నావు నీ, నువ్వు ఇవ్వరా ఈ వీళ్ళేం పని ఉంది రా పాడై ఈ నువ్వెయ్యి నీ అమ్మ ఊకనైనా ఇస్తాంచింది కదా అని చెప్పేసి 200 ఇస్తావుగా అయిపోయా. మళ్ళీ ఇంటికి పోయి తిరిగే అక్కలు వస్తారు, బావలు వస్తారు. ఏ బామ్మరిది ఏమైరా, ఏ బావా దా బావా నీకైతే ఎక్కువనా బావా పోదా పోవాలి. అవ్వ ఊళ్ళ కాడికి వచ్చిపోతాయి. తెల్లారు ఏం చేయాలి, ఫోన్ చేయాలి మళ్ళా. అరే మామ 200 ఉంటే పంపిరా, 7 నిన్ననే ఖర్చు వాడంటారు. అమ్మ ఇంకొని ఫోన్ చేయాలి, 150 ఎంతో కొంత అడుక్కొని ఛార్జ్ మందం చేసుకొని అట్లా వస్తుంటే ఒకప్పుడు పండుగలంటే. ఇప్పుడు ఈ ఊరికి పోవాలంటేనే ఎలా ఆలోచించుకోవాలి, ఎందుకంటే భార్య పిల్లలు ఖర్చు దారుణంగా. ఎట్లా అట్లా పోయితే ఇప్పుడు పోయి రావాలనుకుంటే ఏం లేదు, అంత డొల్ల పరిస్థితులు ఏమో ఇక్కడ చేసే పని ఎట్టుంటుంది ఆగవు. ఏమో పొద్దునాగా అయితే 1000 రూపాయలు కూడా రావు, ఊరికి పోతున్నా బిల్డప్ ఇక వస్తారు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఊరికి పోతే బాగుండు. కానీ ఇక ఓకే అన్నీ గుర్తు చేసుకుని ఒక్కనే ఉండి మీతో పాటు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి మేము ముందుకు వచ్చిన. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హ్యాపీ సంక్రాంతి. ఇంట్లోనే ఉండండి, ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.